ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మహిళలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదే సమయంలో సేవ్ తిరువూరు అంటూ ర్యాలీకి పిలుపునిచ్చారు కొలికపూడి. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలతో ర్యాలీని విరమించుకుంటున్నట్లుగా కొలికపూడి చెప్తున్నారు. అదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ను తిరువూరుకు ఇన్ఛార్జిగా నియమించారు అనే వార్తల్లో వాస్తవం లేదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ను ఇన్ఛార్జిగా నియమించారు అంటూ ఒక పక్క సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకసారి ఆరోపణలు చేస్తున్న మహిళలు ఏమంటున్నారో విందాం. అండి మాది చిట్యాల గ్రామం తిరువూరు మండల నియోజకవర్గంలో కొలిపూడి శ్రీనివాసరావు గారు ఆయన అరాచకాలను మేము భరించలేకపోతున్నాం. తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచ్. ఆయన బైక్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీగా రమ్మని నోటికి వచ్చినట్టు మాట్లాడిందంట. తన ఉద్దేశం ఏంటండి? ఆడవాళ్ళు అంత హీనంగా కనపడుతున్నారా? ఎవరి కోసం చెప్తుంది ఆయన? నోటికి వచ్చినట్టు మాట్లాడితే గ్రూపులను ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడిందంట. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందంట. ఆయనకి ఏముందని ఆయనకంత ఇదేంటండి? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఎంతసేపు ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కొలిపూడి శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? 10 సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఏది వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు. మాకు ఏ అవసరమైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మా రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేయించారు. అటువంటి ఆయన హింసపరచాల్సినంత అవసరం లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరమూ లేదు. కొలికపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే. ఆయన మాకు అవసరం లేదు. ఎమ్మెల్యేగా మాకు వద్దు. తిరువూరు నియోజకవర్గానికే వద్దండి. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు అడగండి, అదే మాట చెబుతారు. తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారంటే మేము ఆయన కోసం ఎంతో పోరాడి ఎంతో మంచి అభివృద్ధి చేస్తాడని మేము రయ్యం బొగులు కష్టపడి తిరిగాము ఆయన అమ్మడబడి. కానీ లాస్ట్కి మాకు చెప్పు చూపించాడు. చూడండి ఎలా చేశాడు. మా ప్రెసిడెంట్ గారిని వాళ్ళ భార్య గారిని ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్తే అక్కడ లాభం లేదంటే హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇప్పుడు సీరియస్గా ఉంది. ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? అసలు మాకు న్యాయం జరగలేదు. విజయవాడ దాకా వెళ్ళాము, మంగళగిరి వెళ్ళాము, అయినా కానీ న్యాయం జరగలేదు. చంద్రబాబు గారి దృష్టి తీసుకొని మాకు న్యాయం జరిపించి ఆ కొలిపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాలి. నమస్కారం అండి. మీకోసం మీకు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మీకు వచ్చిన ఆపదలన్నీ మేము చూసామండి. మీ భార్య గారు, మీ కొడల గారు ఎంత బాధపడ్డారు. మేము ప్రతి ఆడబిడ్డకు కూడా బాధపడ్డామండి. చిట్టా గ్రామం నుంచి కూడా మేము భోజనాలు కూడా చేయలేదు, ఎంతో బాధపడ్డారండి. మా మగవాళ్ళు కూడా ఇంట్లో టీవీ చూసుకుంటారు కూడా. ఎట్లా వచ్చింది ఏంటి మనకి ఆపద? ఎట్లా వచ్చింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఆపద వచ్చింది, మన ఎవరు చూసుకుంటారు, ఎవరు పట్టించుకుంటారో అనుకున్నారండి అందరూ కూడా. ఎవరు అన్నాలు కూడా తెలియలేదండి అప్పుడు కూడా. మాకు అలాంటి పరిస్థితి ఇప్పుడు మా ప్రెసిడెంట్కి వచ్చింది. శ్రీను కూడా చాలా తలెత్తుకోకుండా బతుకుతున్నాడు, బాగా బాధపడుతున్నాడు. మేమందరం చూస్తున్నాం ఆ బాధ. వచ్చారు మా సీనన్ను కూడా అంత బాధపడుతున్నారు. చంద్రబాబు గారు నాయన గారు ఎట్లా బాధపడుతున్నారు, మా సీనన్ను కూడా అలాగే బాధపడుతున్నారు. ఆయన న్యాయం జరగాలి. మన గవర్నమెంట్ లో ఇంత అసభ్యకరంగా అసలు ఏంటండి అసలు? చంద్రబాబు నాయుడు గారు ఆ కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకొని అతన్ని తక్షణం తిరువూరు నియోజకవర్గం నుంచి తప్పించాలి. తప్పించకపోతే చాలా ఇదిగా ఉంటుంది. మా చుట్టాలందరూ వచ్చి మేమందరం ఆత్మహత్యలు చేసుకుంటాం, లేడీస్ అందరం. ఇది మాత్రం గ్యారంటీ. ఆ కొలికపూడిని తొలగించకపోతే మేము పోరాడతాము. అసలు ఆయన తెలియపోయినా ఆయన కోటేసామంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధెత్తినప్పుడు మేమందరం బాధపడ్డామండి, ఎంతో బాధపడ్డాం. ఇప్పుడు మా మనిషి మరి అట్లా ప్రభుత్వంలో అప్పుడు మేము చాలా మంది బాధపడ్డామండి. అందరం మా గురించి కూడా మీరు చూసి కొద్దిగా కనికరించి అట్లా చేయాలని. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మీరు కనికరించి బ్రేకింగ్ న్యూస్. టీడీపీలో తిరువూరు వివాదం కాకరేపుతోంది. ఎమ్మెల్యే కొలికిపూడిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా చేశారు. తిరువూరు మండలం చిట్టేల గ్రామ మహిళలు ఫిర్యాదు చేశారు.
తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఎమ్మెల్యే కొలికపూడి అంటూ మహిళలు ఫిర్యాదు చేశారు, మహిళలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు తమను వేధిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నారు అంటూ మహిళలు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఇటు ఇవాళ తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకున్నారు కొలికపూడి. తిరువూరుకు ఇవాళ ఇన్ఛార్జిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉంటారు. అక్కడ గొడవ సద్దుమణిగేంత వరకు అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలను వసంత కృష్ణప్రసాద్కు ఇచ్చారు. ఒక్కసారి ఈ వివాదంపై కొలికపూడి మాట్లాడారు. కొలికపూడి ఏం మాట్లాడారో చూద్దాం. తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు నాతో మాట్లాడటం జరిగింది. దాదాపు అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకున్న తర్వాత వీలును బట్టి మరోసారి అందరిని పిలిచి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి రేపు తిరువూరులో తలపెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని విరమించుకోమని పార్టీ అధ్యక్షుల వారు నాకు చెప్పడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీ అధ్యక్షుడి ఆదేశం ప్రకారం రేపు తిరువూరులో నిర్వహించాలనుకున్న ర్యాలీని రద్దు చేయటం జరుగుతుంది. ఇట్లు మీ కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరులో ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు కొలికపూడి. కానీ ర్యాలీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ర్యాలీని విరమించుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఇటు మహిళలు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు, వేధిస్తున్నారు, అసభ్యకర మెసేజ్లు చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కొలికపూడిపై ఫిర్యాదు చేయడంతో అక్కడ వివాదం సద్దుమణిగేంత వరకు ఇన్ఛార్జి బాధ్యతలు వసంత కృష్ణప్రసాద్కు అప్పచెప్పారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరుగుతోంది అసలు తిరువూరులో? అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడి శ్రీనివాస్ కొంత దూకుడుగా వెళ్లడం పైన కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులకు సంబంధించి బిల్డింగ్ స్వయంగా ఆయన జేసీబీకి కూల్చే ప్రయత్నం చేసిన సందర్భంగా ఇప్పుడు పెద్ద వివాదం అయింది. ఆ వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి కొంత దూకుడు తగ్గించాలని ఆయన కొంత ఇది క్లాస్ పీకిన సందర్భం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిట్యాల మండలానికి సంబంధించినటువంటి సర్పంచ్ మీద కొలికపూడి శ్రీనివాస్ ఉద్దేశపూర్వక అతనితో మాట్లాడడం, అతని భార్యను కూడా తిట్టడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుని ప్రస్తుతం విజయవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చిట్యాలకు సంబంధించినటువంటి అక్కడ సర్పంచ్, అదేవిధంగా స్థానిక టీడీపీ నేతలు కొంతమంది ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పల్లా శ్రీనివాస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఎంత జరుగుతున్నా కానీ కొలికపూడి శ్రీనివాస్ తన దూకును తగ్గించుకోకుండా అదేవిధంగా కొనసాగిస్తూ ఈ రోజు వాస్తవంగా పాదయాత్ర పిలుపునిచ్చారు. అయితే పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన తన పాదయాత్ర విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న మహిళలు కానీ లేకపోతే చిట్యాల సంబంధించినటువంటి సర్పంచ్, ఆయన భార్య అంతా వీళ్ళంతా కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా కొలికపూడి శ్రీనివాస్ తీరుని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ 4 మండలాల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. పూర్తిగా కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపైన నియోజకవర్గ నేతలంతా కూడా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొలికపూడి శ్రీనివాస్ మాత్రం తన మీద కావాలనే, తనంటే ఇష్టం లేదు, తన మీద గిట్టడం వాళ్ళే వైసీపీతో కలిసి ఇదంతా చేస్తున్నారని కొలికపూడి శ్రీనివాస్ అతని అనుచరులు చెప్తున్నారు. కానీ అక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా వ్యవహారంలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ వల్లే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు తన ఆధిపత్యాన్ని అక్కడ చూపించుకోవాలని చూస్తున్నారని అక్కడ మహిళల ఫిర్యాదు, మహిళలు నినాదాలు చేయడం, మహిళలు ఆందోళన చేయడం, మహిళలు ఫిర్యాదు చేయడం, దీని గురించి కొలికపూడి ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆయన ర్యాలీని వాయిదా వేసుకుంటున్నట్టుగా మాత్రం మాట్లాడారు. కానీ ఈ ఆరోపణల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఈ ఆరోపణల మీద ఆయన స్పందించలేదు. వాస్తవంగా చిట్యాల సర్పంచ్ భార్య వీఆర్ఓగా పనిచేస్తున్నారనే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆమె మీద కూడా దురుసుగా మాట్లాడడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఫోన్ చేసి బెదిరించాడు. కాబట్టి మనస్తాపంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందనేది ప్రధానంగా అతని భర్త సర్పంచ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఈ వ్యవహారం మీద ఇక్కడ స్థానిక ఉన్నటువంటి మాజీ ఇంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సేవల దత్తు కూడా ఆ ఇష్యూలో అతని కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన ఎంతో మంది ఉన్నారు. 3 నెలల ముందు ఎన్నికల్లో 3 నెలల ముందు వచ్చి ఎమ్మెల్యేకి గెలిచి 3